హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఉగాది పచ్చడి. దీనిని డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటూ ఉంటారు. ఇందులో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ వేప పువ్వు. దీనిని జాగ్రత్తగా చూసి క్లీన్ చేసుకోవాలి. ఇందులో స్పైడర్స్ ఎక్కువగా ఉంటాయి. వేప పువ్వుని సెపరేట్ చేసుకుని జల్లెడలో వేసి బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. 1 కప్పు వేప పువ్వు, 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పు చింతపండు, 1 కప్పు గుల్ల శనగపప్పు, 1 మామిడికాయ, 2 అరటిపళ్ళు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉగాది పచ్చడి చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లో మనం తురిమి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని, దీంతో పాటు 2 అరటిపళ్ళను స్లైస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయని పీల్ చేసి ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే కొన్ని కొబ్బరి ముక్కలు, 1 పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టించుకోవాలి. కొబ్బరి ముక్కలు ఆప్షనల్. దీనిని ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న బెల్లం ఇంకా బనానా పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వరకు వేప పువ్వుని, 3/4 కప్పు చింతపండు రసం, 2 టేబుల్ స్పూన్స్ వేపిన శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు తేనెని వేసుకుని ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ ఉగాది పచ్చడిని నేను మా స్టైల్లో చూపిస్తున్నాను. ఇందులో నేను కొన్ని ఫ్రూట్స్ని వేస్తున్నాను. ఈ ఫ్రూట్స్ అన్నీ ఆప్షనల్. దీనికోసం నేను స్లైసెస్గా చేసుకున్న బనానాస్ని, కొన్ని ద్రాక్ష పళ్ళు, కొన్ని దానిమ్మ గింజలు, మామిడికాయ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.